ఏమంటివి జాతిని తమన సూతకుల కింద నిలువలేదంటువా? ఎంత మాట! ఇది కాపు పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, ఇది పరీక్ష. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మంచి కిందలు పుట్టింది కదా, నీది ఏ కులము? ఇంత ఏళ పితామహుడు గురుకులగుచ్చలైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్య గంగా గర్భంలో జనించలేదా? ఏలదే కులము. నాతో చెప్పించవేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవదేశకు ఓర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కన్యైన అరుంధత్యందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పొందపడతాయి మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు ప్రధానమంత్రైన మా పితామహ అంబికతో మా తండ్రిని, పితామహ అంబాలికతో మా తల్లిదండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని నీచే కీర్తించబడుతున్నా ఈ విధులదేవుని కనలేదా? సమృద్ధావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో బలహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమిందులకు బంధిస్తున్న గమనములు మనం విచారించదగినది కాదు. ఇది మూడన్నట్లు మున్నాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులు, వారిలో రాజ్యమున్నవారో రాజులు. అట్టి రాజులో ఈ కురువాద పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. వారికి నా అర్హతను నిర్ణయించున్నది. సామ్రాజ్యములో శస్త్రస్థానమై సంపదమైన అంగరాజ్యములకు పుడేయని మూర్ఖాన్ని ఆలోచిస్తున్నారు. వేగం కదను మా తుడిచిన మరణి సంఘాటనములు తెలుపము. అన్నపనులు నిండు ఒక్కసారి మీ నీలాచనగరుకు రాజులు రప్పించుటే విచిత్రం. విచిత్రం విచిత్రం రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమదమౌ మామదిలు మదనుడి సందడి సేయుట చిత్రం. విచిత్రం మధులు
కలుగిలి ఘుమఘుమలు చిన్నాళ్ళుగా మాయుడే మేలుగక పోగుటే చిత్రం బడాదే విచిత్రం. నమ్మలేని చిత్రం అయ్యారే విచిత్రం బడాదే విచిత్రం అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం. గారు మా కోసం వచ్చినందుకు ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే కళలంటే ప్రసాద్ గారికి ఎంత అభిమానం అంటే రైట్. పద్మజ గారు సాల్వ్ వేయండి. రారా రే పైకి రా తమ్ముడు రా. గ్రూప్ ఫోటో అందరూ రావాలి. ఇందులో ఎవరు మిస్ అయ్యి నిన్ను అడుగుతాను. నీకు ఎలా కాలితే అలా నిలబడమంటాను. చూడు, మేము లేకపోయినా పర్లేదు, వాళ్ళు ఉండాలి. పర్లేదు. మీ లేడీస్ అందరూ లేకపోతే 2 గ్రూపుల కింద చేద్దాం. పోనీ అలా చేద్దాం. రైట్, అలా చేద్దాం. ముందు ఆగండి, లేడీసే ఉండండి. మొత్తం మగోళ్ళు పక్కన ఉండండి. మళ్ళీ పాటలోకి వెళ్ళిపోదాం.